భారత క్రికెట్ చరిత్రలో కొన్ని పేర్లు ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నాయి. ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచే పేర్లు హర్యానా హరికేన్ కపిల్ దేవ్. 1980ల దశాకంలో ఆయన అడుగు పెట్టడం అనేది భారత క్రికెట్ లో ఒక కొత్త యుగానికి నాంది పలికింది. ఒక సాధారణ అబ్బాయి కష్టపడి తన ప్రతిభతో మాత్రమే జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవడం అప్పట్లో చిన్న విషయం కాదు. కానీ అటువంటి పరిస్థితుల్లో కపిల్ మాత్రం తన ఆట తీరుతో అందరికీ చూపించాడు. భారత క్రికెట్ ను అంతర్జాతీయ స్థాయిలో గౌరవం పొందేలా చేయగల శక్తి తనలో ఉందని 1983లో ఆయన నాయకత్వం వహించి గెలిపించిన ప్రపంచ కప్ కథ అందరికీ తెలిసిందే. కానీ 1987 వరల్డ్ కప్ కి వచ్చినప్పటికీ కపిల్ ప్రభావం తగ్గలేదు. జట్టు ఊహించని స్థాయికి వెళ్లి పోటీ పడగలిగిందంటే అందులో ఆయన కృషి అపారమని చెప్పాలి. మరి ఈ స్థాయికి ఎదిగిన క్రికెట్ ప్రేమ విషయంలో ఇబ్బంది పట్టాడని మీకు తెలుసా? దేశంలోని చాలా మంది కుర్రాళ్లలాగే ఆయనకు కూడా ఒక బ్రేకప్ లవ్ స్టోరీ ఉంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, అప్పట్లో టాప్ హీరోయిన్. ఆమె ఎవరు? క్రికెట్ మైదానంలో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించిన కపిల్ దేవ్ ఓ బాలీవుడ్ సుందరి కారణంగా చుక్కలు చూశాడు. అంతేనా, తన గుండెల నిండా తనపై ప్రేమను నింపుకుంటే చివరికి బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది. ఆ బాలీవుడ్ అందాల సుందరి ఎవరో కాదు, అప్పటి అందాల తార సారిక. అవును, కమల్ హాసన్ మాజీ భార్య, ఇప్పటి స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తల్లి సారికనే కపిల్ దేవ్ పిచ్చి పిచ్చిగా ప్రేమించాడు. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి కారణం స్టార్ హీరో సినీ లెజెండ్ మనోజ్ కుమార్. ఏంటి, నమ్మడం లేదా? ఇదే నిజం. మనోజ్ కుమార్ గారి భార్య ఓ పార్టీలో కపిల్ కు సారికను పరిచయం చేశారు. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారి అతి తక్కువ టైంలోనే గాఢమైన ప్రేమగా మారింది. ఇలా వీళ్ళిద్దరూ కలిసి తిరగడం చూసిన ఇండస్ట్రీలోని వాళ్ళందరూ వీరి రిలేషన్ పెళ్లి వరకు వెళ్తుందని అందరూ అనుకున్నారు. ఫిక్స్ అయిపోయారు కూడా. కానీ కథ అక్కడితో ముగియలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. చివరికి కపిల్ జీవితంలో సారికతో ప్రేమ ఒక తీయని జ్ఞాపకంగా, చేదు అనుభవంగా మిగిలిపోయింది. దీనికి అసలు కారణం సారిక పరిచయం చేయడానికి ముందే కపిల్ జీవితంలో మరో అందాల రాశి ఉంది. ఆమె రోమి భాటియా. కపిల్ రోమి మధ్య సారిక పరిచయం అవడానికంటే ముందే నుంచే మంచి స్నేహం ఉంది. ప్రేమాయణం కూడా సాగింది. కపిల్ రోమిని ఎంతగా ప్రేమించాడో తెలియాలంటే ఆయన ప్రపోజ్ చేసిన స్టైల్ తెలుసుకోవాల్సిందే. రోమికి కపిల్ డిఫరెంట్ స్టైల్లో ప్రపోజ్ చేశాడట. ఒకసారి ఇద్దరు రైల్లో నుంచి ప్రయాణిస్తుండగా రైలు అందమైన ప్రదేశానికి రాగానే కపిల్ రోమి ముందు మోకాళ్ల మీద వంగి కిటికీలో నుంచి ఆ బ్యూటిఫుల్ ప్లేస్ ను రోమికి చూపిస్తూ ఆ ప్లేస్ ను ఫోటో తీయగలవా డియర్ అన్నాడంట. భవిష్యత్తులో మన పిల్లలకు ఈ ఫోటోలు చూపిస్తూ మన ప్రయాణాన్ని అందమైన జ్ఞాపకంగా వాళ్లతో పంచుకోవచ్చు అని చెప్పాడట. ఈ మాట విన్న రోమి సిగ్గుతో కపిల్ ను ప్రపోజ్ కాదనలేకపోయిందట. కానీ మధ్యలో ఇద్దరి మధ్య వచ్చిన చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా వారి మధ్య ప్రేమ పట్టాలు తప్పింది. ఆ సమయంలోనే సారికతో కపిల్ దగ్గరయ్యాడు. అయితే ఈ విషయం రోమికి తెలియడంతో ఇలా లాభం లేదనుకొని ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలను ఫుల్ స్టాప్ పెట్టేసింది. రోమి మీద ఉన్న ప్రేమతో కపిల్ కూడా సారికతో బంధానికి చెక్ పెట్టేశాడు. సారికకు జరిగిన విషయం చెప్పి మరి ఆమెకు సారీ చెప్పేసి రోమి చెయ్యి అందుకున్నాడని కపిల్ రోమిలను దగ్గర నుంచి చూసిన స్నేహితులు చెప్పుకుంటారు. ఇలా 1980లో కపిల్ రోమి పెళ్లితో ఒకటయ్యారు. కపిల్ ను పెళ్లి చేసుకున్న తర్వాత రోమి కుటుంబ వ్యాపారాన్ని నిర్వహించడం ప్రారంభించింది. మరోవైపు సారిక కమల్ హాసన్ తో ప్రేమలో పడి కమల్ హాసన్ ను వివాహం చేసుకోక ముందే తల్లి అయింది. ఆ తరువాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. వారే శృతి హాసన్, అక్షర హాసన్. అయితే కమల్ హాసన్ 1980లో వాణి గణపతితో విడాకులు తీసుకున్న తర్వాత సారికను వివాహం చేసుకున్నాడు. అయితే సారికతో కూడా కమల్ ఉండలేకపోయాడు. 2002లో సారికను విడాకులు తీసుకున్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.